హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ మన లోకేష్ కనకరాజు వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ కూలీ. అదే 171 మూవీ నుంచి టైటిల్ అయితే రిలీజ్ అయింది. టైటిల్ వచ్చేసరికి కూలీ అండ్ టీజర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ టీజర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే నాకైతే బాగా నచ్చేసింది. ముఖ్యంగా లోకేష్ కనకరాజు గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. తను ఆ బ్లాక్ సీన్స్ అయితే వేరే లెవెల్లో తీశారు. ఆ సీన్స్ చాలా బాగున్నాయి, ఎక్కువగా బ్లాక్. ఆ తర్వాత ఆ బ్లాక్లో కొద్దిగా మెరిసేటట్టు గోల్డ్ చూపించారు, వేరే లెవెల్. ఎక్కువగా గోల్డ్కి సంబంధించి చూపించడం జరిగింది. ఆ వాచ్లైనా, ఆ బంగారపు సింహాలు, ఇలా చాలా అంతా బంగారమే ఉంది. అండ్ ఎంట్రీ ఉంటుంది, ఆ సీసీ కెమెరా అలా ఓపెన్ కాగానే అన్ని చోట్ల మన రజనీకాంత్ గారు కలుస్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ టైటిల్ వచ్చేసరికి కూలీ. దీని నుంచి ఒక మంచి టీజర్ కనుక రిలీజ్ అయితే మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంట్రెస్టింగ్గా తెలుస్తుంది. అండ్ చూస్తుంటే రజనీకాంత్ గారి లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. నాకు లుక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఎవరంటే అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరంలా. జైలర్ మూవీ, ఒక జవాన్ మూవీ ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యో అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా నచ్చిందో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అలా మన రజనీకాంత్ గారి ఎంట్రీ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోరా అదిరిపోయింది. అండ్ ఇది ఎల్సీయూనా కాదా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది ఎల్సీయూ కాదు అని. ఎందుకంటే డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు చెప్పారు రజనీకాంత్ గారితో తీసే మూవీ ఎల్సీయూలో ఉండదు అని. ఎల్సీయూలో రాబోతున్న మూవీస్ ఖైదీ 2, విక్రమ్ 2 అండ్ రోలెక్స్ క్యారెక్టర్ మీద ఒక మూవీ అయితే రాబోతుంది. ఆ తర్వాత ప్రభాస్ అన్న మూవీ. అయితే ఈ కూలీ మూవీ టీజర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. టీజర్ ఇంకా చూడలేదా? ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. టీజర్ మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఎల్సీయూ అయితే కాదు. వీడియోని అసలు నచ్చని వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్.